ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో దారుణం 7వ తరగతి విద్యార్థిపై టీచర్ విచక్షణారహితంగా దాడి చేసింది. తమ బాబు హాస్టల్లో ఉండనని చెప్పినందుకే టీచర్ కొట్టిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహంతో ఖమ్మం వైరా ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో గంటసేపు ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విద్యార్థిని కొట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గోపన్పల్లిలో 57 లక్షలతో ఉడాయించిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రైవర్ అజిత్ కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. గోపన్పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సీఎంఎస్ వ్యాన్ రాగా 2 కస్టోడియన్లు ఏటీఎంలోకి వెళ్లారు. అనంతరం సెక్యూరిటీ గార్డ్ వాష్రూమ్కి వెళ్లడంతో వాహనంతో ఉడాయించాడు నిందితుడు అజిత్. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అజిత్ కోసం కుటుంబ సభ్యులను ఆరా తీశారు. కర్ణాటక అజిత్ స్వస్థలానికి వెళ్లింది మరో బృందం. అజిత్ కోసం గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు.